అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. కౌశిక్ రెడ్డి సవాలుపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయిన గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. తమ అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ఇదే టైంలో అరికపూడి గాంధీ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరికపూడి గాంధీ ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని కౌశిక్ రెడ్డి ప్రయత్నించిన నేపథ్యంలో భారీగా కూడా అక్కడికి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అరికపూడి గాంధీ ఇంటి దగ్గర మరింత పరిస్థితిని వివరించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ నరేందర్ సిద్ధంగా ఉన్నారు. నరేందర్, అసలు సిచ్యువేషన్ అరికపూడి గాంధీ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? రైట్ బిందు, పిఎస్సి చైర్మన్ గా అరికపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం నియామకం చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆబ్జెక్షన్ తెలిపింది. నిన్న మనం చూసాం వివేకానంద గౌడ్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే పార్టీ మారారో 10 మంది ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున ఆరోపణ చేసి ఒక దశలో అనరాని మాటలు కూడా అన్నటువంటి సందర్భం మనం ఇప్పుడు మీడియా ముందు మాట్లాడలేము, కానీ చాలా మాటలు కూడా మాట్లాడారు. అదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక చీరను అదేవిధంగా గాజులను చూపిస్తూ మీడియాకు ఎవరైతే పార్టీ మారారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మీరు చాతగాని దద్దమ్మలు ఈ చీర గాజులు వేసుకొని తిరగాల్సిన అవసరం ఉంది అని సంచలన కామెంట్స్ పాడి కౌశిక్ రెడ్డి చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో నిన్న మహిళా ప్రజాప్రతినిధులు గాంధీ భవన్లో చెప్పులు చూపిస్తూ షూస్ చూపిస్తూ పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు. మొత్తం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారింది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి నిన్న చీర గాజులు చూపించినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా సంచలనాలకు కేరఫ్ గా మారినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఈరోజు సీన్ రివర్స్ అయింది. ప్రజెంట్ పాడి కౌశిక్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా చెప్పాడు. నేను పాడి కౌశిక్ రెడ్డిని నాతో పాటు అనుచరులందరూ కూడా అరికపూడి గాంధీ ఇంటికి 11 గంటలకు చేరుతాం. అంటే ఇప్పుడు 11 అయింది కాబట్టి 11 గంటల వరకు నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటి దగ్గర జెండా ఎగిరేస్తాను, నా సత్తా ఏంటో చూపిస్తానంటూ కూడా నిన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో మనం చూసాం అరికపూడి గాంధీ కూడా ఇలా మార్నింగ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. దమ్ముంటే రారా అంటూ కూడా ఆ ఎమ్మెల్యేని ఉద్దేశించి అరికపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ అన్నాడు, నేను ఇక్కడే వెయిట్ చేస్తా 11 గంటల దాకా, మీకు కనుక 11 గంటల వరకు కనుక నా ఇంటికి రాకపోతే నేను 12 గంటలకు నీ ఇంటికి వస్తా అంటూ కూడా సవాలు చేశాడు. కనుక ప్రతి సవాలు మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారింది. మొత్తానికి ఈ ఇష్యూ మొత్తం రాష్ట్ర రాజకీయాలు ఒక కుదుపుదు కూసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్క పోలీసు బందోబస్తు 2 లీడర్ల మధ్య, ఒక పక్క మణికొండలోను, అదే సమయంలో షేర్లింగంపల్లి ఏరియాలో కూడా ఇరువురు ఇంటి దగ్గర 10ల సంఖ్యలో పోలీసులు బలగాలు మోహరించున్నాయి. బయటికి రానియకుండా ఆ లీడర్లను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అంటే ఇదంతా కారణం ఏంటంటే నిన్న ఆయన చీర గాజులు చూపించడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. మహిళా కమిషన్ దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలను కించపరిచే విధంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించాడు. అంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు చాతగాదన్నట్టుగా పాడి కౌశిక్ రెడ్డి ఎలా మాట్లాడతాడు, చీరలు ఎలా కట్టుకోమని అంటాడు. అంటే మహిళలందరూ చాతగాకుండా ఉన్నారంటూ కూడా నిన్న మహిళా లోకం అంతా కూడా దీని మీద ట్వీట్లు పెట్టడం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున దీని మీద రియాక్ట్ అయినటువంటి సందర్భాన్ని చూసాం. కనుక ఇప్పటివరకైతే కేటీఆర్ కానీ హరీష్ రావు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ మాత్రం దీని మీద ఎవరు స్పందించలేదు. కేవలం పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ మాత్రమే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఆయన ఒక అడుగు ముందుకేసి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో లేదు. కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతారు. ఏకంగా చీర చూపిస్తూ గాజులను చూపిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారనిగాయి. అదే స్థాయిలో గాంధీ భవన్లో కూడా మేమేం తక్కువ కాదన్నట్టు మహిళా లీడర్ ఏకంగా షూస్ చూపించారు. నువ్వు చరిత్ర మాకు తెలుసు, నువ్వు అర్జించి ఓట్లు వేసుకొని గెలిచావు, లేదంటే నువ్వు పాడై ఈరోజు ఎక్కడో ఉండేవాని అని కూడా మహిళలు ఒక అడుగు వేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అయినటువంటి సందర్భాన్ని చూసాం. ఇది పెద్ద ఎత్తున 2 పార్టీల మధ్య ఒక వివాదంగా అయింది. మనం చూసాం ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి
పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు. మనం చూసాం దాన నాగేందర్ సిటీ నుంచి, అదేవిధంగా తెల్ల వెంకట్రావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇట్లా వివిధ జిల్లాల నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత దాని ఇంపాక్ట్ మనం చూసాం. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కి 0 వచ్చింది. మిగతా పార్టీ 2 బీజేపీ కాంగ్రెస్ 2 కూడా 8 స్థానాలు ఏర్పాటు చేసుకున్న సుందరం మనం చూసాం గెలుచుకున్నాయి. అయితే ఇప్పుడంతా కూడా బీఆర్ఎస్ కొంత డైలామాలో పడ్డ నేపథ్యంలో మాటలు సవాలు విసురుతున్నటువంటి సందర్భం చూసాం. అంటే ఒక మరో విషయం కూడా చెప్పుకోవాలి. హైకోర్టు కూడా మొన్న రియాక్ట్ అయింది. ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా హైకోర్టు చెప్పింది. 3-4 వారాల్లో చర్యలు తీసుకోవాల్సిన ఉందంటూ స్పీకర్ కార్యాలయానికి చెప్పినటువంటి సందర్భం చూసాం. దాని ఇంకా ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఇదంతా కూడా ఇష్యూ మొదలైంది. పాడి కౌశిక్ నిన్న ఆ చీర చూపించిన దాంతో పెద్ద ఎత్తున దుమారం ఉంది. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం. ఇక స్పాట్ విషయానికి వస్తే ప్రజెంట్ అరికపుడి గాంధీ షేర్లింగంపల్లి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ఆయన అనుచరులు దమ్ముంటే రారా చూసుకుందామని వాళ్ళ అనుచరులు మాట్లాడుతున్నారు. అదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెడతా అన్నాడు 11 o'clock. మరి అక్కడ ప్రెస్ మీట్ పెట్టే సిచ్యువేషన్ ఏ రకంగా ఉందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం బయటికి రానియకుండా 10ల సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. చేశారనుకోవాలా నరేందర్? ఎగ్జాక్ట్లీ బిందు. హౌస్ అరెస్ట్ చేశారు. బయటికి వెళ్తే శాంతి భద్రతలకు విఘాతం అయ్యే అవకాశం ఉంది. ఆయన వదిలిపెడితే ఆయనతో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కార్లలో షేర్లింగంపల్లి గాంధీ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఎదురెదురు కలబడే అవకాశం ఉంటుంది. వాళ్ళ అనుచరులు వీళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున కొట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ముందస్తుగా ఇంటెలిజెన్స్ కావచ్చు, పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనను నిన్న ముందే సవాల్ చేశాడు కాబట్టి 11 o'clock వెళ్తానన్నాడు కాబట్టి. బట్ అంతకంటే ముందే మార్నింగ్ 9 o'clock నుంచే పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. బట్ ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ఆయన బయటకు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లోపల ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన నాకు తెలిసి వెళ్ళే అవకాశం అయితే లేదు. బట్ 12 గంటలకు మరి అరికపుడి గాంధీ రాకపోతే ఈయన వస్తారన్నారు కాబట్టి ఆయన దగ్గర కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టారు కాబట్టి దీనికి ఒక శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే సిటీ కమిషనర్ కూడా దీని మీద రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇది ఇష్యూ ఎట్లా అవుతుంది ఏందనేది కూడా. బట్ ఈ మధ్యలో కూడా పాడి కౌశిక్ గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీలో కొంచెం మొదటిసారి ఆయన గెలిచాడు. ఆయన హుజురాబాద్లో ఈటెల రాజేందర్ మీద ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం ఉంది. గెలిచినప్పటి నుంచి కూడా 8 నెలలలో ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. మనం లాస్ట్ టైం కూడా చూసాం, కొంత సంచలన వ్యాఖ్యలు చేశాడు. పార్టీ మారిన విషయాలు కావచ్చు, అసెంబ్లీలో కూడా దాన నాగేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి, లోపల పాడి కౌశిక్ రెడ్డి దాన నాగేందర్ కూడా చూసుకుందాంరా అని ఆయన మాట్లాడాడు. దాని తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళి కొట్లాడే ప్రయత్నం చేశాడు అసెంబ్లీలో. మొత్తానికైతే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో యువకుడిగా కావచ్చు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే, ఆయనని ముందుంచి బీఆర్ఎస్ పాలిటిక్స్ చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు. చూడాలి. ఏదైనప్పుడు కూడా 2 పార్టీల కంటే కూడా ప్రజెంట్ పాడి కౌశిక్ రెడ్డికి అరికపుడి గాంధీ మధ్య ఇప్పుడు వారు మొదలైంది. కాసేపటి క్రితం గాంధీ కూడా చెప్పారు, నాకు బీఆర్ఎస్తో గొడవ లేదు, పాడి కౌశిక్ రెడ్డితే గొడవ ఉంది, వాడో నేనో చూసుకుందాం అంటూ ఏకంగా గాంధీ అన్న మాటలు ఇవి నేను చెప్తున్నాను. బట్ ఏదైనప్పుడు కూడా ఇది ఇష్యూ ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున పచ్చగడ్డేసే బగ్గు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి గల ప్రధాన కారణం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టే ఇచ్చామని కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుంది. గాంధీ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు మొన్న, నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను అని కూడా చెప్పాడు. ప్రతిపక్షంలో ఎలా ఉంటాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలకు మారిపోయాడు కదా అనేది బీఆర్ఎస్ వాదన. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, మేము ప్రతిపక్షాలకే ఇచ్చాం పిఎస్సి చైర్మన్గా, ఆనవాయితీగా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుంది వాస్తవానికి, అయినా మేము ప్రతిపక్షాలకే ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఏదైనప్పటికీ కూడా ఆయనే లిటరల్గా మాత్రం ఆయనే టెక్నికల్గా మాత్రం ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, కానీ పార్టీ మారాడు. బట్ ఈ వివాదం ఇట్లా ఉన్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సవాలు ప్రతి సవాలు అనేది బిందు పెద్ద చర్చకైతే దారితీసిందని చెప్పాలి.